ఒక విషయం ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, యు ఆర్ లవ్డ్. నువ్వు విడిచిపెట్టబడిన వ్యక్తివి కాదు. విలాప వాక్యముల్లో భక్తుడు అంటున్నాడు, నా బలము పోయింది, నాకు నెమ్మది పోయింది, నా దేవుడు కూడా నాకు మరుగైపోయాడు, నా స్థితి పాడైపోయింది అని కొంతకాలం భ్రమపడ్డాడు. కానీ రియలైజ్ అయ్యి మరలా దేవుని మార్గంలోకి రాగలిగాడు. ఈ రోజున నువ్వు కూడా అనుకుంటూ ఉన్నావేమో, అసలు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు రావాలి, నేను ఎందుకు ఈ విషయాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, నాకే ఎందుకు రావాలి. నాలాంటి ఎంతో మంది నా స్నేహితులు, నా బంధువుల్లో ఎంతో మందికి లేనటువంటివి, వాళ్ళకి అసలు ఇలాంటి కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, కష్టం అంటే ఏంటో నాకే తెలుసు. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోలా. నేనే ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని విధాలుగా ఎదుర్కొంటున్నాను అని మనసులో బాధపడి దుఃఖపడుతున్నావేమో. అలాంటి వారికి దేవుడు అత్యంత సమీపముగా ఉన్నాడు. విడనాడబడినటువంటి వారికి, త్రోసివేయబడినటువంటి వారికి, విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారికి, తండ్రి లేని బిడ్డలకి, అనాథలకు, విధవరాండ్రికి దేవాతి దేవుడు అత్యంత సమీపముగా ఉన్నాడు.